ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం సర్వాకర్షిణి విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం మహాముద్రా ఐ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో ముద్రాశక్తి ప్రచోదయాత్. ఇది శ్రీచక్ర నవావరణలో ఆకర్షణ కోసం, అంటే మొత్తం కొన్ని గురు పరంపరలో 200, కొన్ని గురు పరంపరలో 190, ఈ విధంగా ఉంటుంటాయి ఆ దేవతలు, ఆమ్నాయ మంత్ర దేవతలు. ఆకర్షణ కోసం చేస్తుంటారు కొన్ని గురు పరంపరలు ఈ మంత్రాన్ని. మీరు దీన్ని శబ్దార్థ జ్ఞానంతో చేస్తే దీన్ని మించిన మంత్రం హైలైట్ మంత్రం అంటారు దీన్ని శ్రీచక్రంలో. సరే, నిన్న ఒక అతను ఏమంటే మనకి భయం పోవాలండి, మా అబ్బాయి ఊరికే భయపడుతుంటాడు, రాత్రి కూడా మూత్రానికి పోవాలన్నా, మేము ఏదైనా పని మీద బయటికి పోవాలన్నా, తర్వాత ఇట్లా రకరకాలుగా భయపడుతున్నాడండి. మరి ఏదో ఒక ఇన్సిడెంట్లు అది అంటే, పూర్వం రావణాసురుడు యుద్ధానికి వెళ్ళే ముందు జయం కోసము భయం పోవటానికి ఒక మంత్రం చేసేవాడు రావణాసురుడు. దానిని ఖడ్గ రావణ అంటారు. రామాయణంలో, ప్రాచీన వాల్మీకి రామాయణంలో ఉండవచ్చు ఖడ్గ రావణ అంటే. భయంగా మామూలు మంత్రం కాదండి, అది అత్యంత పవర్ఫుల్ అనమాట. ఏమంటుందండి ఆ మంత్రం, మీరు మీ పిల్లల చేత చేయించుకోవచ్చు, తప్పులేదు. ఇది శబ్దార్థ జ్ఞానం తెలుసుకుంటే బాగుంటుంది. ఓం హ్రీం క్లీం భూతేశ హ్రీం హ్రాం ఖడ్గరుద్రాయ హుం ఫట్ స్వాహ. అర్థమైందండి? ఓం హ్రీం క్లీం. మీకు క్లీం బీజం గురించి పరిపరి విధాలా చెప్పుకోవచ్చు చాలాసార్లు. శబ్ద బీజాక్షర నిఘంటువు చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఓం హ్రీం కూడా చెప్పాను. భూతేశ అంటే భూమి మీద కానీ భూమి పైన కానీ. రావణాసుడు ఎవరితో యుద్ధం చేసేవాడు? దేవతలతో కదా. దేవతలను జయించడానికి వెళ్ళినప్పుడు అనేకమైన శక్తులు ఉంటాయి కదా దేవతలకి, వాడు మామూలు కాదు కదా. వాళ్ళని జయించాలంటే ఏం చేయాలి? ఖడ్గరుద్రుని ఆవాహనం చేసుకునేవాడు ఈయన తనలోకి. ఖడ్గరుద్రుడు అంటే ఏంటి? సనామన ఏముండదు అనమాట. అంటే దాన్ని ఇంకా మీకు అర్థమవ్వాలి, అలంకారం కోసం చెప్పాలంటే, దక్షయజ్ఞము అనబడే అటువంటి జరిగినప్పుడు అందులో నుంచి పుట్టిన రుద్రులు ఉంటారు కదా, ఆ రుద్రుని ఇది అంటారు. మహాభయంకరమైనటువంటి ధైర్యం కలిగిస్తుంది. ఆలోచించి మీరు